WD6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ తెలంగాణ రాజకీయాలు టోటల్ 42% బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతుంది. అటు రాజకీయ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి, ఇటు కుల సంఘాలు కూడా రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. అసలు దీంట్లో దోషులు ఎవరు? ప్రధానంగా 42% వాటాల్లో దోషులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ దోషినా, బీజేపీ దోషినా, బీఆర్ఎస్ దోషి, లేదంటే వీళ్ళందరూ దోషులేనా? ఈవెన్ కుల సంఘాలు కూడా దోషులేనా? కుల సంఘాలలో ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఇవాళ మళ్ళీ ఏదో కొత్తగా ఏదో పోస్టర్ వేసిండు, దానికి ఆ బీసీలను రాజకీయంగా అణచివేతే కుట్ర అని అంటుండు. ఏం కుట్ర నాకు అర్థం కాలేదు. మరి ఆయన ఇంతవరకు ఆయన రాజకీయాలు చేసింది ఏముంది? ఒక బీసీ జేఏసీ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆయన రాష్ట్ర కమిటీకి ఈయన కన్వీనర్గా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్ కృష్ణయ్యము చైర్మన్, కో చైర్మన్ మన నారగోని గారు నట్టున్నారు. ఇంకా ఈ బీసీ సంఘాలలో ఈ నారగోని గారు ఒక్కరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు కాదు, రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు కాదు. మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే కొన్ని ఆయా రాజకీయ పార్టీలలో ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీ, జాదుల శ్రీనివాస్ గారు కాంగ్రెసు, తర్వాత రాజారాం యాదవ్ బీఆర్ఎస్. సో ఇలా మొత్తం ఈ చిట్టంతా ఇస్తే వీళ్ళంతా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నోళ్ళే తప్ప ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నోళ్ళు లేరు, లేదా ఇండిపెండెంట్గా రాజకీయంగా ఇవాళ మనం ఒక బీసీ సీఎంని చేయాలని చెప్పి జాదవ్ శ్రీనివాస్ గౌడ్ అంటుండే, కానీ ఆయన కూడా ఇండిపెండెంట్గా లేడు. ఆయన కూడా జాదవ్ శ్రీనివాస్ గౌడ్ కూడా ఏ పార్టీ పడితే ఆ పార్టీకి అమ్ముడు పోయే క్యారెక్టర్. సో కాబట్టి ఈ ఈ ఈ అమ్ముడు పోయే సమాజము బీసీని ముఖ్యమంత్రి చేయగలదా? ఇది తప్పుడు స్టేట్మెంట్. ఈ అమ్ముడు పోయే నాయకులు బీసీని ముఖ్యమంత్రి చేయలేరు. కాబట్టి అమ్ముడు పోతున్నంత కాలము, సొంత రాజకీయ పార్టీ బీసీలకు లేనంత కాలం బీసీ ముఖ్యమంత్రి సాధ్యము. కాంగ్రెస్ పార్టీ బీసీని చేయదు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో రెడ్డి అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు జరుగుతుంది. మధ్యలో మళ్ళీ కేసీఆర్ వెలమ రావచ్చు, లేదంటే ఇంకో బాపనైన దుద్దల శ్రీధరబాబు లాంటి రావచ్చు ముఖ్యమంత్రిగా. ఇట్లా మారితే అగ్రకులాల మధ్య కొంత మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప బీసీలకు స్వతంత్ర రాజకీయ పార్టీ బీసీ సీఎం చేయాలని చెప్పేసి జాదుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న ఆ నినాదం ఏదైతే ఉందో, ఇవాళ వారంతా కూడా బీజేపీ బీసీ సీఎం అనే నినాదానికి వాళ్ళు పోతున్నారే తప్ప ఆ నినాదము బీజేపీ రేపు బీసీని చేస్తుందనే గ్యారంటీ ఉన్నది. ఒకవేళ బీసీనే బీజేపీ చేయాలనుకుంటే మొన్న బీసీ సీఎం చేస్తాన్న వాళ్ళు కనీసం ప్రతిపక్ష నాయకులుగా ఎందుకు చేయలేకపోయారు? మరి బీసీ సీఎం చేసినంత మాత్రం బీసీల సమస్యలన్నింటినీ పరిష్కారం అయితే బీజేపీ ద్వారా. ఈయనకు రాజకీయ పార్టీ లేదు, ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్కు లేదు, ఆర్ కృష్ణయ్యకు లేదు, రాజారాం యాదవ్ ఈ సొంత బీసీ పార్టీ కాదు. పాపం నాలుగోనికి ఒక బీసీ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది యాక్టివ్లో లేదు. కాబట్టి వీళ్ళు బీసీ సీఎంను చేయాలని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? అంటే బీజేపీని అడుగుతున్నారా, బీఆర్ఎస్ని అడుగుతున్నారా, కాంగ్రెస్ని అడుగుతున్నారా? వాళ్ళు ఎందుకు చేస్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీని సీఎం చేయలేదు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తారు? తెలంగాణలో ఒకవేళ బీజేపీ చేస్తుందనే గ్యారంటీ నమ్మకం మీకు ఉందా? ఉంటే ఓపెన్గా బీజేపీని ఇప్పుడు మళ్ళా మాట్లాడమని రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చారు. కనీసం బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వలేదు, పార్టీ అధ్యక్ష పదవి. సరే సీఎం చేస్తాము అనే దానికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని కూడా అధిష్టానం ఇంతవరకు ప్రకటించలేదు. కాంగ్రెస్ చేయదు, కాంగ్రెస్ కంప్లీట్గా రెడ్ల పార్టీ. బీజేపీ బీసీల పార్టీ కాకపోయినా సరే అనివార్యంగా బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను తీసుకున్నప్పటికీ అది చేస్తుందనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే రాజాసింగ్ లాంటివన్నీ బయటికి పంపింది. ఇవాళ మరి ఇట్లాంటి పార్టీ బీజేపీ బీసీ సీఎం చేయగలదా? రేవంత్ రెడ్డి రెడ్ల పార్టీ కాంగ్రెస్ కాబట్టి అది చేయనియదు కూడా బీసీని.
మరి ఇక బీఆర్ఎస్లో ఆ స్కోపే లేదు, బీసీ సీఎం స్కోపే లేదు. ఇంకెవరు, మీకు పార్టీ లేదు, మీకు మీ వల్ల ఎక్కడ అవుతుంది, సీఎం ఎక్కడ అవుతుంది, సాధ్యం ఎట్లా అవుతుంది? కాబట్టి ఇవాళ వీళ్ళంతా ఏంటంటే బీజేపీ అనుబంధంగా ఉన్నారు కదా దాదాపుగా ఇలా ఎక్కువ శాతం. సో 42% రాజకీయ లోకల్ బాడీ రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వం చేతనేమో రాష్ట్రపతితో ఆమోదింపజేయరు, గవర్నర్ చేత ఆమోదింపజేయరు, కానీ బీసీల రాజకీయాలు మాత్రం మాట్లాడతారు విపరీతంగా. నేను లాగదోడగనప్పటి నుండి ఆర్ కృష్ణన్న గారు బీసీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. బీసీ ఉద్యమం అన్నారు తప్ప బీసీని ముఖ్యమంత్రి చేసే లక్ష్యం ఆయనకు లేదు. కాడు కూడా, ఆయన కూడా జీవితంలో కాడు నాకు తెలిసి. ఒక అయితే గీతే బీజేపీ అధికారంలోకి వస్తే ఆయనను చేస్తే అది ఈ మేరకు సాధ్యమవుతుంది అనేది మనం అయితే 99.9 బీజేపీ వాళ్ళు కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ స్వతంత్ర రాజకీయ పార్టీ, బలమైన రాజకీయ పార్టీ, ఒక సమాజ్వాదీ పార్టీ లాగా, ఒక ఆర్జేడీ లాగా, ఒక మన దక్షిణాదిలో అయితే డిఎంకే లాగా బీసీల కంటూ ఒక స్వతంత్ర పార్టీ లేదు, బలమైన రాజకీయ పార్టీ లేదు. ఈ రాజకీయాలు చేసుకుంటా ఇంకెంతకాలము బీసీలను మోసం చేస్తారు. సో నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్న ఆర్ కృష్ణన్న బీసీ నినాదంతో పనిచేస్తున్నాడు. కనీసం చక్కగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కూడా సాధించలేకపోయాడు. వాళ్ళకి ఏమైనా హాస్టళ్ళు, ఫీజులు, రియంబర్స్మెంట్లు ఇవే తప్ప ఆయన బీసీలకు రాజకీయ హక్కులు సాధించిన చరిత్ర అయితే పెద్దగా ఆయనకు లేదు. సో ఆయన స్వార్థం కోసం ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన స్వార్థం కోసం ఇప్పుడు ఎంపీ అయ్యిండు, ఆయన స్వార్థం కోసం రేపు ముఖ్యమంత్రి అవుతాడు. కానీ బీసీలకు ఒరిగేది ఏంటి ఆయన వల్ల? జాజుల శ్రీనివాస్ గౌడ్ వల్ల. సో కాబట్టి వీళ్ళు బీసీలను మోసం చేయడంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళతోని రేపు బీసీలకు మేలు జరిగేదానికంటే ఎక్కువ మోసమే జరుగుతుంది అనేది నేను ఆర్పీఐ పార్టీ ప్రెసిడెంట్గా భావిస్తున్నాను. అంతేకాకుండా ఛానల్ D6 ఛానల్ సిఇఓగా కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాల్సిందిగా నేను బీసీ సమాజాన్ని మొత్తాన్ని కూడా ఇవాళ నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో చాలా పనిచేశాను. అట్లానే బీసీ ముఖ్యమంత్రి కోసం నా 12 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది జీతం వదులుకొని బయటకు వచ్చినని నాకు మాట్లాడే అర్హత ఉంది, మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంది. అందుకే మీరు చేస్తున్న బీసీ సమాజానికి మీరు చేస్తున్న మోసాలను ఇవాళ ప్రశ్నించదలుచుకున్నాను, ప్రశ్నిస్తాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.